హాయ్ వెల్కమ్ టు రాజా మూవీ బైట్స్. ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ప్రీక్వెల్ ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవడం జరుగుతుంది. ఇక ఈ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్ సిరీస్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైమ్ ఆఫ్ ఈవెంట్స్ కి ఒక 100 years ముందైతే ఉండబోతుంది. ఇది ఒక నావెల్ ఆధారంగా తెరకెక్కించడం అయితే జరుగుతుంది. నావెల్ నేమ్ వచ్చేసి ద హెడ్జ్ కింగ్, రిటన్ బై ఆర్ఆర్ మార్టిన్. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ద హెడ్జ్ నైట్ రివ్యూ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవడమే సర్ ఆర్లన్ డెత్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. అతను ఒక హెడ్జ్ నైట్ అనమాట. అతను ఒక హెడ్జ్ నైట్. అతను చనిపోవడానికి ముందు అతని స్క్వైర్ డంక్ని అయితే నైట్ చేసి చనిపోతాడు. సో ఇతను చనిపోయాక యాష్ఫర్డ్, ఓకే, ఇది ఒక రాజ్యం అనమాట. దానికి రాజు ఏరిస్ టార్గెరియన్ అనమాట. సో ఆ రాజ్యం దగ్గరలో ఒక చెట్టు కింద అయితే ఈ సర్ ఆర్లన్ ని పూడ్చిపెట్టడం జరుగుతుంది. అతను చనిపోయినాక అతని స్వాడ్ తీసుకొని డంక్ అయితే యాష్ఫర్డ్ సైడ్ వెళ్తా ఉంటాడు. యాష్ఫర్డ్ కింగ్డమ్ సైడ్ అయితే వెళ్తా ఉంటాడు. అక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. సో ఆ టోర్నమెంట్ లో ఇతను పాల్గొనాలంటే ఇతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే అతను ఒక నైట్ అయి ఉండాలి. ఇతను నైట్ అని సర్ ఆర్లన్ ఇతను నైట్ చేశాడు, కానీ ఇతను నైట్ అని ఏ ప్రూఫ్ ఉండదు అనమాట. అతన్ని నైట్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది ఎలా చేసుకున్నాడు అనేది ఈ కంప్లీట్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే. సో ఈ ప్రాసెస్ ఎపిసోడ్ అంతా జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్ లో మెయిన్ గా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఎపిసోడ్ అంత అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్లో అయితే ఉండదు. ఇది ఎందుకంటే జస్ట్ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తున్నారు మనల్ని ఫస్ట్. సో ఆ నైట్ యొక్క బ్యాక్ స్టోరీ తోటి డంక్ ఒక బ్యాక్ స్టోరీ తోటి ఇంకా స్టార్ట్ అవుతా ఉంటది. అతన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం, అతను ఒక ఫిరోషియస్ నైట్ లాగా ఎలా తయారవుతాడు అనే ఈ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయితే జరుగుతుందని మనకైతే అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మచ్ అనమాట. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్లో మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. ఆ స్టోరీ అలా నడుస్తూ ఉంటుంది. ఇక ఫర్దర్ ఎపిసోడ్స్లో అయితే ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీ గురించి మీకు తెలిసిందే కదా, ఇది ఒక స్లో పాయిజన్. చూస్తా ఉంటే ఇక వదిలిపెట్టలేము అనమాట. అంత డ్రామా ఉంటుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో. ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్ మీద అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఎవ్రీ మండే మార్నింగ్ 8:30కి అయితే ఎపిసోడ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది జియో హాట్స్టార్లో. నేను ఎవ్రీ మండే మీకు ఎపిసోడ్ చూడంగానే రివ్యూ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా యాక్టింగ్ విషయానికి కానీ లేకపోతే స్టోరీ విషయానికి కానీ వస్తే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే వియర్డ్గా కూడా ఉన్నాయి. మన హీరో క్యారెక్టర్గా కూడా నాకైతే అంత ఎక్కలేదు. చూద్దాం, అంటే ఇంకా ముందు అతన్ని చూసే కొద్దీ నచ్చుతూ ఉండొచ్చేమో, చూడాలి. సో ఇతను ఒక స్క్వేర్ బికమ్స్ ఏ నైట్. ఓకే, ఇతను నైట్ అయినాక ఇతనికి ఒక స్క్వేర్ అనేవాడు. స్క్వేర్ అంటే హూ హెల్ప్స్ ద నైట్ ఆర్ కింగ్ అనే అర్థం. సో ఇతను కూడా ఒక స్క్వేర్ తీసుకుంటాడు చిన్న పిల్లాన్ని. సో ఈ ఈవెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే చూడాలి. ఇక ఫస్ట్ ఎపిసోడ్ ఓవరాల్గా చూసుకుంటే ఓకే, ఇట్స్ నాట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్, బట్ థీమ్ మ్యూజిక్ అయితే వాడుకున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ మ్యూజిక్ అయితే వాడుకున్నారు. టైటిల్స్ మ్యూజిక్ అక్కడక్కడ వాడారు. సో ఓవరాల్గా అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫీల్స్ లేకపోయినా కానీ ఫర్దర్ ఎపిసోడ్లో వస్తుందని ఆశిద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ అయితే అనుకున్నంత లేకపోయినా కానీ ఓకేగా ఉంది, చూడొచ్చు. సో ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం ఇంటాక్ట్గా ఉండడానికి ఈ ఎపిసోడ్ని అయితే ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఫర్దర్ ఎపిసోడ్స్.